రబీ యాసంగి సీజన్లో వర్షాలు పడాల్సిన సమయంలో వర్షాలు పడకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే రైతులకు వర్షం పడితే వర్షపు ఆధారిత పంటలు వేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వర్షాలు లేకపోవడం వల్ల ప్రతి ఒక్క రైతు కూడా ఆందోళన చెందుతున్నాడు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆరుతడి పంటలు వేయాలని చెప్పి ప్రధానంగా సూచిస్తున్నారు. కానీ చెప్పే నాదుడే లేడని చెప్పి ప్రధానంగా రైతులు బిక్కముఖం వేసుకొని తన పొలం వద్ద తిరుగుతున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. అంటే ఇప్పటికైనా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఏ పంటలు వేస్తే ఎలా ముందుకెళ్తాడు, రైతు వృద్ధి చెందుతాడని చెప్పి ప్రభుత్వం దిశానిర్దేశం చేయాల్సిన పరిస్థితులు ఉండాలి. కానీ ఏదో టీవీలలో చెప్తే మాకు ఏం అర్థమవుతుంది, వ్యవసాయ అధికారి వచ్చి మాకు చెప్పే నాదుడే లేడని చెప్పి ప్రధానంగా దిక్కుముఖం వేసుకొని రైతు ఆవేదన పడుతున్నారు. దీనికి సంబంధించి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి పొన్నాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి రైతులతో ప్రస్తుతం ఉన్నాం. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి బాబు, అంటే ఇప్పుడు రైతులకు సంబంధించి ఆరుతడి పంటలే అని చెప్పి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం సూచించింది కాబట్టి ఏం చెప్తారు బాబు? అయితే ఒక్కటి, రాష్ట్ర ప్రభుత్వము సూచిస్తుంది కాబట్టి వానలు లేకపోతే మాత్రము మేము రైతులము ఎప్పటికైనా బతకలేము. మాకింత బలరు ఉంటాయి, ఆవులు ఉంటాయి. ఏమన్నా ఇంత వర్షం పడితేనే, ఇంత వరిసేను పెట్టుకుంటే గడ్డి ఉంటే ఆవులు బలరు ఇంత పాలు ఇస్తాయి. పాలు అమ్ముకుంటాము, పాలు విండుకుంటాము, వాటిని మేపుకుంటాము, వాటి పెండ కూడా అందులో వేసుకుంటాం. కాబట్టి మాకిప్పుడు గోసలు ఉన్నాయి కాబట్టి వర్షాలు లేకపోతే మేము ఎక్కడి గోసలు పోవాలి, ఏ గోసలు దత్తమో దేవుని మహిమ ఏంటిదో ఏమో. మాకు ఇప్పటికి మాత్రము ఒక్క నెల 15 రోజులు వర్షాలు పోయినాయి. ఇప్పటికి వర్షాలు కూడా లేవు. వాస్తవానికి ఇక చెప్పుకుంటే పెద్దది కాదు, కానీ మాకు ఇటువంటి కరువు వచ్చినప్పుడు 2-3 ఏళ్ళ కింద, 5-6 ఏళ్ళ కింద ఖచ్చితంగా ఊరి అక్కడ నీళ్ళు వచ్చు. ఏది ఆ ప్రాజెక్టులు కట్టిండు కేసీఆర్, ప్రాజెక్టులు కట్టిన ఆ ప్రాజెక్టులు నీళ్ళు మాత్రం కంపల్సరీ మాకు ఉగాది ఎండల్లో కూడా ప్రాజెక్టులలో నీళ్ళు వచ్చు. నీళ్ళు మా పొన్నాల సెల్ర నిండినాయి. 2 సెల్రల బట్రాంపల్లి చెరువు, పొన్నాల చెరువు 2 సెల్రు నిండినాయి. మాకు నీళ్ళకి ఎప్పుడు తిప్పలు లేకుండే. ఇప్పుడు గోదలకు తాగుదామంటే నీళ్ళకు తిప్పలు ఉన్నది, మేపుదామంటే తిప్పలు ఉన్నది. ఎట్లా బతకాలి, ఏం చేయాలనో దేవుని దయ వలన ఇక ఏం చేస్తామో చెప్పలేము. అంటే మీరు చెప్పండి, సన్న రకం వడ్లకే ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. మీరు కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్గా ప్రతి రైతును కూడా ప్రతిరోజు దగ్గరుండి చూస్తున్నారు కాబట్టి రైతులు ఏమంటున్నారు సార్ మీతోని? మరియు రైతులందరూ సన్న రకాలు పెడితే చాలా నష్టపోతున్నామని చెప్పి చాలా రైతులు గగ్గోలు పెడుతుర్రు. ఎందుకంటే ఒక ఎకరానికి సన్న వడ్లు పెడితే కనీసం 16 క్వింటాలు వస్తాయి. అదే దొడ్డు వడ్లు పెడితే ఎకరానికి 30 నుంచి 35 క్వింటాలు వస్తాయి. ఈ సన్న వడ్లు రకాలు పెడితే వాళ్ళకు పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో ఉన్నది. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నది. మరి గవర్నమెంట్ ఏమో సన్న రకాలని పెడుతుంది. 6 తడి పంటలు పెట్టమంటుంది గవర్నమెంట్. 6 తడి పంటలు పెడదామన్నా కానీ సమయానికి వర్షాలు లేవు. ఇప్పటికే ఒక 1 మంత్ కాలం పోయింది. ఇప్పుడు 6 తడి పంటలు పెట్టినా కానీ అవి పండే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఈ లెనినో కారణంగా మనకు వర్షాలు వచ్చే సూచన లేదు. కానీ రైతులకు చాలా కష్టం ఉన్నది. కానీ గవర్నమెంట్ కూడా రైతుల మీద స్పందించి మరి రైతులకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే గవర్నమెంట్కు చెప్తున్నాము, ప్రతి నెల అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ ప్రతి నెల ఫస్ట్కు జీతాలు ఇస్తా అంటున్నావు. మరి రైతుల గురించి ఆలోచిస్తలేవు. రైతులు సన్న రకాలు పెడితే ఎక్కడ పడతారు, ఏమైపోతారు అని రైతుల గురించి ఆలోచిస్తలేవు. కానీ ఉద్యోగస్తుల గురించి వాళ్ళకు ఆఫీసులో పోయి కూర్చుంటే డబ్బులు వస్తున్నాయి నెలకు. మరి రైతులకు ఆడికి వస్తాయి. 6 నెలలు కష్టపడితే ఆ పంట మళ్ళీ చేతికి వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. కావున ఈ సన్న రకాల గురించి తొలగించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అంటే మీరు చెప్పండి, ఇప్పుడు మొన్న చూడొచ్చు చేరియాల్లో యూరియాను అమ్ముకున్నట్టు తెలిసింది. అంటే రైతులకు సంబంధించి చేరియాల్లో జరిగిన సంఘటన పైన అంటే రైతులకే ఇటువంటి సంబంధించి అధికారులు తప్పులు చేస్తుంటే రైతులు ఎలా నమ్ముతారనుకుంటారు, ఏం చెప్తారు ఆ విషయంలో? కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా ఊరి ఇచ్చిర్రు, డిఏపి ఇచ్చిర్రు. ఇప్పుడు ఊరే అమ్ముకుంటుర్రు, దొరుకుతలేదు. చెప్పులు లైన్లో పెట్టి పొద్దాక చచ్చిపోతున్నామాడ. మాకు అందు గురించి ఇప్పుడు సన్న ఒడ్డు పెట్టుకుంటే మాకు ఏమి కూడా వెళ్ళాయి. దొడ్డొడ్లు పెట్టుకుంటే 35 గంటలు వస్తాయి. ఆ సన్నొడ్లు కూడా కొండ అంటే బోనస్ లేదు, గీనస్ లేదు. ఇవాళ కూడా నేను పెట్టినా బోనస్ కూడా వరకు వెళ్ళే. దొడ్డోళ్ళు పెడితే 35 క్వింటాలు అయినాయి. ఇప్పుడు కూడా దొడ్డోళ్ళు పెట్టుకుంటేనే మేము బతకగలుగుతాం. అంతేకా మాకు అంతగా ఏం లేదు.
అది మా విషయం. అంటే మీరు ప్రజాప్రతినిధిగా కొనసాగినారు గతంలో కూడా. అంటే అందరు రైతులు కూడా ఒక ప్రభుత్వ అధికారుల చుట్టూ కానీ వ్యవసాయ అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదు కాబట్టి వారికి ఎట్లా గైడ్ చేయాల్సి ఉంటుంది? ఏం చెప్తారు సార్ ఆ విషయంలో మీరు? అయితే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే విలేజ్ ఆఫీసర్ లెవెల్లో వాళ్ళు ఏంటంటే కొన్ని చెప్తారు. కాకపోతే ఏంటంటే ఈ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ఆ రైతు వేదికలల్లో రైతులను పిలిచి మీటింగ్లు పెడితే అది కాదు. రైతు దగ్గరకు వచ్చి ఈ పంట మీకు ఈ పొలము ఈ ల్యాండ్ మీకు ఈ పంటకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పి నిర్ధారణ చేసి మీకు ఇట్లా కాకపోతే ఇట్లా నీళ్లు కానీ మీకు వర్షాలు పడకపోతే ఒక ప్రత్యామ్నాయం చేస్తాము, లేకపోతే స్ప్రింక్లర్ కానీ మీకు డ్రిప్ కానీ ఏదైనా అందుబాటులో తెస్తాం, మీరు ఈ ఆరుతడి పంటలు వేయి అని చెప్తాను. గవర్నమెంట్ చెప్తాను కరెక్టే, కానీ ఆరుతడి పంటలకు నీళ్ళు కావాలి, నీళ్లు లేవు. ఇప్పుడు వర్షాలు లేక ఇప్పటికే 15 రోజులు 2 నెలల కాలం అయింది. రైతులు చాలా ఇబ్బందిలో ఉన్నారు. 4 పోసి కూడా పెట్టుకున్నారు. ఆ 4 దుందామంటే నీళ్ళు వెళ్ళక కూడా వాళ్ళు ఆగిపోయిన పరిస్థితి ఏర్పడదు. కాబట్టి ఈ గవర్నమెంట్ ఈ సన్నకారు రైతు వడ్లను తీసేసి మీరు ఏది మీకు ఇష్టం ఉంటే అది వేసుకోరని చెప్పి రైతులను ఆదుకోవాలి. కానీ రైతుల మీద ఆంక్షలు పెట్టుడేంది? గవర్నమెంట్ ఆఫీసర్ల మీద ఆంక్షలు పెట్టాలి. ఆంక్షలు పెట్టి మీరు మంచిగా పనిచేసి రైతులకు కానీ పబ్లిక్ కానీ మంచిగా చేయరని చెప్పే ప్రభుత్వం ఉండాలి. కానీ రైతులను ఎద్దేడిసిన ఎవరు కూడా అది గారు. అటువంటిది రైతులతో పెట్టుకుంటాడు. వ్యవసాయం అని బాగా ఇబ్బంది పెడతారు. రైతులను ఇంత ఇబ్బంది పెట్టడం మాత్రం ఈ గవర్నమెంట్కు తగదు. ఈ యాప్లు తెచ్చి వాడు బావి కాడ నాలు దునుకుంటుంటాడు. యాప్లో ఊరు వచ్చిందంటే నాలు ఇచ్చిపెట్టి ఎవరు కాలే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ యాప్లు ఈ సన్నకార వడ్లు ఇవన్నీ ఎత్తేయాలని ఆ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. అంటే ప్రతిరోజు రైతులతో మీరు కూడా మమేకమై తిరుగుతుంటారు కాబట్టి అంటే లోతుగా వెళ్తే రైతులు ఏం డిస్కస్ చేస్తున్నారు, మీతో ఏం చెప్తున్నారు? రైతులు ఏమంటారు, ఈ గవర్నమెంట్ వచ్చి ఇంత దరిద్రంగా తయారైంది, మనం ఈ యాప్లు ఎక్కడి మాకు లారీలు తెచ్చి యూరియా పెట్టిర్రు, అటువంటిది ఇవాళ ఈ ఆంక్షలేంది, మనకు రైతు బీమా ఇచ్చిండు, ఒక్కడే ఏకతాటికి వేసిండు, రుణమాఫీ చేసిండు, ఈ గవర్నమెంట్ వేస్ట్ దండగా అని చెప్పి రైతులు కూడా చాలా బాధపడుతారు. మొన్న మీటింగ్ పెట్టి పైసలు కొడతాను అన్నాడు. నిన్న సరే 2 ఎకరాలకు కొంతమంది పడ్డాయి, కొంతమంది వాళ్ళలేదు. వాళ్ళు మాత్రం చాలా బాధలు ఉన్నారు. ఆ గవర్నమెంట్ ఏం చేసింది ఏమి ఇచ్చింది అని కాదు, మాకు ఒక్కసారి వ్యవసాయ పెట్టుబడి మాకు ఎంత 4 ఎకరాలు అంటే 4 ఎకరాలకు ఒక్కసారి 20,000 రూపాయలు పడ్డాయి. అలాంటిది ఇప్పుడు ₹1 పడతలేదు. అవి పడితే కూడా అది దేనికైతే లేదు అని పరిస్థితి మాత్రం రైతులు చాలా బాధ ఉన్నారు. గవర్నమెంట్ మీద బాగా విసుకొచ్చి ఉన్నారు. ఇది మాత్రము ప్రజలకు వాళ్ళు లోతుగా ఆలోచించాలి. మీద ఏదో టోపరం చేసుకొని వాళ్ళు చెప్పిన మాటలు నమ్ముకొని మేము ఇట్లా ఎత్తే అధికారులు చెప్పిన మాటలు గవర్నమెంట్ ఎత్తుంది కాబట్టి అది కరెక్ట్ కాదు. రైతులతో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడలేదు. దయచేసి ఇప్పుడైనా ఈ సన్నపోట్లు పెట్టు, మేము ఇచ్చిన వడ్ల రకాలే పెట్టుర్రి, అవి అయితేనే కొంటాము. ఇది ఏం గవర్నమెంట్? ఇది గవర్నమెంట్ అయినా ఎవడన్నా రైతుల మీద ఆంక్షలు పెడతారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మాకైతే అర్థమైతలేదు. మేము ఈ నంబర్ ఇస్తేనే ఈ నంబర్ పెడితేనే మీకు ఇస్తామనే సాకు చెప్తారు. కొనలేని పరిస్థితుల గవర్నమెంట్ ఉంది. కొనలేక ఈ కొర్రీలు పెట్టనీకి ఈ రైతులను ఇబ్బంది పెట్టనీకి ఉన్నది తప్ప ఈ రైతులకు మేలు చేసే ప్రభుత్వం అయితే కాదు. ఎన్నటికీ ఇది కాలేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి ఈ కాలం కూడా పోయింది. రైతులు కూడా ప్రతి ఒక్కరు ఏడ కూర్చున్న 4 కూర్చుంటే వాళ్ళు ఒకటే మాట అంటారు, ఈ రేవంత్ రెడ్డి ఎక్కిండు, కాలం పోయింది, మేము బతికే పరిస్థితి లేదు, మాకు కేసీఆర్ అప్పుడన్నా ఇంత రైతు బీమా అవో ఇవో వస్తేనన్నా అదైంది, మంచిగా కాలం కూడా మంచిగా అయిందో 10 ఏళ్ళు మేము బతికినామని చెప్తారు తప్ప ఈ గవర్నమెంట్ మాత్రం ఒక్కరు కూడా మెచ్చుకునే పరిస్థితి లేదు. రైతులనేవి మాత్రం ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితులలో రైతులు ఇది కాలం లేక వాళ్ళు నారుమడి పోసుకొని పెట్టుకొని ఆ నారుమడి మళ్ళీ కింద దున్ని నాటేసుకుందాం ఒక దయ అంటే నీళ్లు లేని పరిస్థితి ఉంది. అంతకుముందు కాలువల ద్వారా నీళ్లు కాలువల పొంటి ఉంటే పైపులు వేసుకొని మోటార్ పెట్టుకొని పారించుకునే పరిస్థితి ఉంది. నడి ఎండాకాలంలో మత్తాలు దుంకినాయి. ఇప్పుడు కాళేశ్వరం ముద్దండగా అనుకుంటా ఇది అనుకుంటా చేయలేని ప్రభుత్వం ఇది. రైతులకు మేలు చేస్తే ఎవరికైనా మంచిగా అవుతుంది. అటువంటిది రైతులను ఇబ్బంది పెడతారు కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం. రైతులు చాలా బాధతో ఉన్నారు. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి ఈ రైతుల మీద పెట్టిన ఆంక్షలు ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇది పరిస్థితి. రైతులకు సంబంధించి ఎటువంటి సమస్య లేకుండా ముందుకెళ్ళినట్టయితే రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందనే సామెత కూడా ఉంది. కానీ రైతులను నట్టేట ముంచుతున్నారు. ఈ యాప్ల ద్వారా ఈ యొక్క దోపిడీకి గురవుతుంది. యూరియా కానీ ఏదైనా దోపిడీకి గురవుతుందని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రైతుకు సంబంధించి భరోసా ఇచ్చే ప్రభుత్వాలు ఉండాలి. రైతును ఆదుకునే ప్రభుత్వాలు ఉంటే రైతు సంతోషంగా ఉంటేనే ప్రభుత్వాలు కూడా ముందుకు కొనసాగుతాయని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.
ఏది ఏమైనా రైతులకు ఖచ్చితంగా ప్రభుత్వం బాసటగా ఉండి ఒక ముందుకెళ్లాలని చెప్పి ప్రధానంగా పొన్నాల రైతులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, హార్ టీవీ, సిద్దిపేట జిల్లా.